నమస్తే అండి. నా పేరు ఉమాపతి, ఎంఎన్సి క్రాప్ సైన్స్, హైదరాబాద్. ఇప్పుడు మనం వచ్చేసి మీ ఊరండి? కోటియాతండ, జాలతండ. జాలతండ, మరిపేట మండలం మోబార్ డిస్టిక్. అయితే ఇప్పుడు సార్ ఏం చేశారంటే 3 ఎకరాలకి క్లియర్ షాట్ అనే మందు కొట్టారు. కొట్టిన తర్వాతకి ఎలా ఉంది, కొట్టక ముందు ఎలా ఉంది, రైతు మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, కొట్టక ముందు ఎలా ఉంది మీ పత్తి చేను? కొట్టక ముందు అంటే కొంచెం ఇట్లా లేదండి, చాలా కొంచెం విపరీతంగా దోమలు ఉండేది, ముడతలు ఉండేది, గజ్జిగా ఉండేది, అంత నీట్గా ఉండకపోయేది. ఈ కొట్టిన తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రం బాగుంది, నీట్గా ఉంది. ఒక వారం దాటినట్టు ఉంది ఈ కొట్టి. మాత్రం పర్వాలేకుండా ఉంది, చేను మాత్రం బాగా నీట్గా ఉంది, మంచిగా ఉంది. అంటే ఏ సమస్య ఉందని చెప్పేసి ఈ మందు కొట్టారు? మేము తెల్ల దోమ, పచ్చ దోమ ఉందని కొట్టాము. ఆ 2 పోయినాయి, తెల్లదోమ, పచ్చదోమ పోయినాయి. ఇప్పుడు ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పుడు మాత్రం పర్వాలేదు. ఇది మాత్రం అందరూ ఉపయోగపడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది కొట్టిన తర్వాతకి మీకు చెట్టులో వచ్చిన మార్పులు ఏంటి? పాపం అంటే కొంచెం నీట్గా ఉంది, నల్లగా ఉంది, గ్రోత్ వస్తుంది, పంగల్ వస్తుంది. పంగలు కూడా వస్తున్నాయి సైడ్. ఆ పంగలకి కొత్త బోర్డర్ రావడం కూడా సరిపోతుంది. ప్లస్ ఆకు పలసన కూడా ఉంది. అంటే దీనివల్ల ఏంటంటే మీకు చెట్టు మెతకదనం రావటం వల్ల మీకు ఇన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంటే కొత్త కూడా వస్తుంది, ఆకు పలసన ఉంది, నలుపు ఉంది, మెత్తదనం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి అధిక దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడైతే మాత్రం బాగుంది, పర్వాలేదు, నీట్గా ఉంది. అది కొట్టిన తర్వాత మీరు బాగుంటుంది. మీరు రైతు సోదరులకు ఏమని చెప్తారు? రైతు సోదరులకు ఇదే చెప్తాను. నేను ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఈ మందు మాత్రం బాగా పనిచేసింది. కొడుతుంటేనే ఆ పచ్చదం అనేది అప్పుడే పడిపోతున్నాయి, చెనకమాల విషయం వరకు పడిపోతూనే ఉన్నాయి. కొట్టిన తర్వాత కూడా చేను బాగా నీట్గా ఉంది. కొడితే ఇదే కొట్టాలండి.